హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే యూజీ నీట్ అండ్ పీజీ నీట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో గత 3-4 ఇయర్స్గా యూజీకి సంబంధించిన వీడియోలు అయితే ఎన్నో చేయడం జరిగింది. దాంట్లో ఈ రిపోర్ట్స్ ముఖ్యంగా మనకు కౌన్సిలింగ్ టైంలో ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి, ఏ విధంగా మనం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి రౌండ్ 1 రౌండ్ 2 సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓన్లీ ఒక కట్ ఆఫ్లో వచ్చేసి చాలా వరకు కూడా మార్కులు ఒక్కటే కట్ ఆఫ్ అనుకుంటున్నారు. మార్కులతో పాటు ఆల్ ఇండియా ర్యాంకు, అదేవిధంగా స్టేట్ మెరిట్ ఎంత, ఏపీ మెరిట్ ఎంత, ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఎవరెవరు కామన్గా అలాట్ అయ్యారు, మరి తెలంగాణలో వచ్చిన క్యాండిడేట్కి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ సీట్ వచ్చింది, వాళ్ళకు ఏ రౌండ్లో సీట్ వచ్చింది ఏంటి, ఇలా చాలా రకాల వీడియోలు అయితే చేయడం జరిగింది. చాలామంది కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈసారి కూడా jaypalanday.comని కొత్త ఫీచర్స్తోని ఓపెన్ చేయబోతా ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ jaypalanday.com సంబంధించిన వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మీకు దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇన్పుట్. సో దీన్ని డిపెండ్ చేసుకొని మరింత అప్గ్రేడేషన్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే jaypalanday.comలో నీట్కి సంబంధించిన వీడియోలు చాలా చేశాను. సో ఎన్ని వీడియోలు అంటే దాదాపుగా ఒక 100-200 వీడియోలు చేసి ఉంటాం. అంటే ఎంసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు. కానీ గత 3-4 ఇయర్స్గా ఆ నీట్లో ఉన్నటువంటి ఏదైతే టిపికల్ టాస్క్ అంటే కట్ ఆఫ్ మార్కులు, కట్ ఆఫ్ ర్యాంకులు, అనాలిసిస్లు ఇలా చేయడం అనేది గత 3-4 ఇయర్స్గా చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు అయితే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు jaypalanday.com గురించి ఫస్ట్ మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే jaypalanday.comని మనం ఈ మధ్యనే దీని అంతా అప్గ్రేడేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే jaypalanday.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యాను. సో లాగిన్ ఏ విధంగా చేయాలని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో లాగిన్ అయిన తర్వాత మీకు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో తెలంగాణకు సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందని అంటే తెలంగాణలో ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది, ఏపీలో ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది, ఆల్ ఇండియా కోటాలో ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. గత 3-4 ఇయర్స్గా కామన్ కౌన్సిలింగ్ అంటున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కామన్ కౌన్సిలింగ్ అయితే దానికి సంబంధించిన అప్డేట్ రాగానే అది కూడా చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే కామన్ కౌన్సిలింగ్ అయితే పాసిబిలిటీ కనపడట్లేదు. ఎందుకంటే అన్ని స్టేట్ వాళ్ళు ఒప్పుకుంటే కానీ కామన్ కౌన్సిలింగ్ అనేది జరగదు. కాబట్టి ఈ కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా ఏంటుందా అనేది మనం రాబోయే రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి కౌన్సిలింగ్ ప్రకారంగా తెలంగాణలో కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఈ కౌన్సిలింగ్ డిపెండ్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టరు, మార్క్ ప్రిడిక్టరు, అదేవిధంగా టీఎస్ మార్క్స్ వర్సెస్ ర్యాంకు, టీఎస్ మెరిట్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఏపీకి సంబంధించి. దీంతోపాటు తెలంగాణలో బీక్యాట్, అదేవిధంగా ఏపీలో బీక్యాట్. సో చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అన్న కట్ ఆఫ్ ఎంత అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయడం అయితే చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ మనకు ఒక మార్క్ ప్రిడిక్టర్ కానీ లేకపోతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పేసి చాలా రకాల టూల్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో టీఎస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేస్తున్నాను సో మీకోసం. సో ఇక్కడ 500 నుంచి జస్ట్ 500 నుంచి 550 మార్కులు అంటే 500 నుంచి 550 మార్కుల మధ్య కనుక వస్తే మనకు ఏ విధంగా కాంపిటీషన్ లెవెల్ ఉంటుంది అనేది చేయడం జరిగింది. అంటే 2021లో ఇదే 500-550 నుంచి మధ్య చెక్ చేసుకుంటే 1066 ఉన్నారు. ఇదే 22లో చెక్ చేసుకుంటే 890 ఉన్నారు. 2020లో చూసుకుంటే 1232. అదేవిధంగా 23కి వచ్చేస్తే 1254. అంటే హైయెస్ట్గా మనకు చెక్ చేసుకుంటే 500 నుంచి 550 మధ్య ఉన్న వాళ్ళు 23లో ఉన్నారు. అదేవిధంగా ఒక్కొక్క మార్కు పైన ఓన్లీ 550 మార్కు పైన 21లో 13 మెంబర్స్ ఉన్నారు. ఆ 13 మెంబర్స్ ఎవరు, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. దీంతోపాటు కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని చెప్పేసి కూడా ఈ ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్, సో ఈ ఇంటర్ఫేస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానిపైన మీకు ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశం మీద ఫస్ట్ నేనైతే ఈ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో కట్ ఆఫ్
ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ అని చెప్పేసింది. సో దీంట్లో 23 నెక్స్ట్ టీఎస్ నీట్ నెక్స్ట్ ఎంబీబీఎస్ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకుంటే ఆల్ కాలేజెస్ ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే దీంట్లో టోటల్గా మనకు ఏ కేటగిరీలో ఎక్కడెక్కడ కట్ ఆఫ్ అయిపోయింది మనం చెక్ చేసుకుంటే టీఆర్ఆర్ కాలేజ్, ఓయూ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, లోకల్ బీసీఏలో 383కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఈ పర్టికులర్ ర్యాంక్ పైన క్లిక్ చేసుకుంటే ఆ క్యాండిడేట్ ఎవరు, సో వాళ్ళ నేమ్ ఏంటిది, వాళ్ళకి ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఏ రౌండ్లో వచ్చింది, తర్వాత ఏ రౌండ్లో వచ్చింది, ఎక్కడ రిపోర్ట్ చేశారు ఏంటి, దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వస్తాయి. సో అంతేకాదు ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంకొక రిపోర్ట్ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసింది. అంటే ఒకేసారి అన్ని కాలేజీలకు సంబంధించిన రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చూద్దాం. సో 23 అండ్ టీఎస్ నీట్ ఎంబీబీఎస్ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ 1లో ఎలా ఉంది అనేది. సో లోకల్ నాన్ లోకల్ కూడా ఉంటుంది. దీంట్లో లోకల్కి సంబంధించి కానీ చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో ఓపెన్ కేటగిరీ 652, బీసీఏ 587, బీసీబీ 626. సో ఈ విధంగా టోటల్గా అన్ని కాలేజీలు రౌండ్ 1లో కట్ ఆఫ్ అయినటువంటి మార్కులు. ఓన్లీ మార్కులే కాదు, ఆ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు అతను ఏ క్యాండిడేట్ ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 1లో గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, తిరిగి అంటే అతనికి గాంధీ మెడికల్ కాలేజ్లో ఇంకా దానికన్నా బెస్ట్ ఏం లేదు కాబట్టి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 తిరిగి అలాట్ అయింది. అదేవిధంగా ఇంకొక కాలేజ్ మెడిసిటీ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 514, ఈ 514 వచ్చిన క్యాండిడేట్కి ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ మనకు మెడిసిటీ కాలేజ్లో వచ్చింది, తర్వాత నల్గొండ కాలేజీలో రౌండ్ 2, రౌండ్ 3. సో ఈ విధంగా వచ్చేసింది. ఫస్ట్ మనకి ఈయనకి ఏ కేటగిరీ కిందకి వచ్చింది, లోకల్ ఓపెన్లో వచ్చింది, తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ కింద సీట్ వచ్చేసింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి సురభి మెడికల్ కాలేజ్లో 482కి సీట్ వచ్చింది. మరి తనకి చెక్ చేసుకుంటే ఫస్ట్ ఎక్కడెక్కడ సీట్ వచ్చిందంటే సురభి మెడికల్ కాలేజ్ రౌండ్ 1లో సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీ కింద. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలో రౌండ్ 2లో సీట్ వచ్చింది. తర్వాత జిఎంసీఏలో అంటే మంచిర్యాల కాలేజ్లో రౌండ్ 3, రౌండ్ 4లో మనం చెక్ చేసుకోవచ్చు. సో మరి ఈ పర్టికులర్ క్యాండిడేట్కి వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ఎంత, లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత, లోకల్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత, సో అది స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ విధంగా ప్రతి ఒక్క రికార్డ్ని మనం చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా చాలా రకాల రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకొక ఎక్సలెంట్ టూల్. సో ఆ టూల్ ఏంటంటే మనకు తెలంగాణలోను ఇటు ఏపీలో ఈ రెండింటిలో కూడా కామన్గా కౌన్సిలింగ్ జరిగినప్పుడు మరి అక్కడెక్కడ కామన్గా సీట్లు వస్తాయి కదా సార్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అక్కడ కూడా అంటే తెలంగాణలో సీట్ వచ్చి ఇటు ఏపీలో కూడా సీట్ వచ్చిన వాళ్ళు 23లో ఎంబీబీఎస్ రౌండ్ 1లో, అదేవిధంగా తెలంగాణ స్టేట్లో ఇక చెక్ చేసుకుంటే తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్లో రౌండ్ 1లో సీట్ వచ్చి ఇటు ఏపీలో కూడా సీట్ వస్తుంది. అంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే అక్కడిక్కడ రెండింటిలో కూడా అప్లై చేసుకోవచ్చు లోకల్ నాన్ లోకల్ కింద. అలాంటి కేసెస్లో కూడా మనకు రౌండ్ 1లో అక్కడిక్కడ కామన్గా ఎన్ని అలాట్మెంట్స్ అయిపోయినాయి, 265 అలాట్మెంట్స్ అయిపోయినాయి. మరి వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నారు అంటే టీఎస్కి సంబంధించిన కాలేజీలో రిపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏపీకి సంబంధించిన కాలేజీలో రిపోర్ట్ చేస్తున్నారా ఏంటిది. మరి ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన క్యాండిడేట్కి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా సీట్ రావడం జరిగింది. అది ఇంకా గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, ఇక్కడ నాట్ రిపోర్ట్ చేశాడు, అతను కేఎంసీకేలో రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారా అండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా చాలా రిపోర్ట్స్ ఏపీ తెలంగాణ కాంబినేషన్లో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా బీక్యాట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బీక్యాట్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది అంటే మనకు గత 2-3 ఇయర్స్గా ఏ విధంగా కట్ ఆఫ్ జరుగుతూ ఉంది. ఏపీకి సంబంధించి ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా మనం చేయడం జరిగింది. ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి దీంట్లో కూడా ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ కానీ లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ అలాట్మెంట్స్ కానీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఆల్ ఇండియా ర్యాంకులో కూడా మనకు ఈ ఎంబీబీఎస్కి సంబంధించి దీంట్లో ఆల్ ఇండియా కోటా ఉంటుంది, ఓపెన్ సీట్ కోటా కూడా ఉంటుంది. సో నేను ఏం చేసిన ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఒక ఈడబ్ల్యూఎస్ సెర్చ్ చేస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ సెర్చ్ చేయగానే సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవరెవరికైతే సీట్ వచ్చింది, ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, లాస్ట్ చెక్ చేసుకుంటే మనకు 10 lakh వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్లో పిహెచ్ కింద సీట్ వచ్చేసింది. మరి కేవలం ఈడబ్ల్యూఎస్ కింద చెక్ చేసుకుంటే అంటే వితౌట్ ఎనీ స్పెషల్ రిజర్వేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేకుండా చెక్ చేసుకుంటే మరి ఈడబ్ల్యూఎస్ కింద 25,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ వచ్చింది. అది కూడా ఎక్కడ సీట్ వచ్చింది, ఇది వచ్చింది. మరి ఇదే గాంధీ మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కింద ఎట్లా వచ్చింది సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక సో గాంధీ మెడికల్ కాలేజ్ మనకు సికింద్రాబాద్లో ఉంటుంది. ఆ పర్టికులర్ కాలేజ్ సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే
రౌండ్ 1లో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 5500 అండ్ 5100 అండ్ 3000 అంటే ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, వాళ్ళకు ఏ కేటగిరీ కింద సీట్ వచ్చింది, ఏమైనా స్పెషల్ రౌండ్ ఉందా, ఈ విధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ టైంలో కనుక చెక్ చేసుకుంటే ఈ కౌన్సిలింగ్ టైం గత 3-4 ఇయర్స్ కింద ఏదైతే కౌన్సిలింగ్ జరిగిందో ఆ కౌన్సిలింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్స్ కావచ్చు, ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఇష్యూ చేసిన సర్క్యులర్స్ కావచ్చు, లేకపోతే ఇటు ఏపీ తెలంగాణ వాళ్ళు ఇష్యూ చేసిన సర్క్యులర్స్ కావచ్చు, ప్రతి ఒక్క సర్క్యులర్స్ కూడా అంటే ఇవన్నీ కూడా మనం దీంట్లో షెడ్యూల్ ప్రకారంగా ఒక ఏదైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాని ప్రకారం ప్రతి ఒక్క అప్డేటు, ఎందుకంటే 3 వెబ్సైట్లు చెక్ చేయడం అంటే కష్టం, ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా. కాబట్టి ఆ 3 రకాల అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్ని కూడా ఒకదాటి మీద తీసుకొచ్చి ఈ 3 కౌన్సిలింగ్లో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చేసి మనం jaypalandia.comలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎగ్జాంపుల్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారనుకుందాం, ఏపీకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తే ఏపీకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, సో అది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏపీ BDS అడ్మిషన్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్లైన్స్ అంటే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉంది, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్స్తో పాటు సో మనం కూడా దీంతో పాటు కొన్ని లైవ్ షెడ్యూల్స్ చేస్తూ ఉంటాం. అంటే ఎప్పుడప్పుడు లైవ్ ఉంటుంది ఏంటిది, ఆ కౌన్సిలింగ్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏపీ తెలంగాణ కాంబినేషన్లో డౌట్స్ ఉన్నా, లోకల్ నాన్ లోకల్ ఇలా చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ అన్ని కూడా లైవ్లో మాట్లాడడానికి కూడా మనం ఫ్యూచర్లో ప్లాన్ చేయబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేటు మనం దీంట్లో అయితే ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి సో దీనివల్ల అంటే వెబ్సైట్ వల్ల మీకు ఎంత యూజ్ ఉంటుందనేది మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా వరకు తెలుస్తుంది. దీంతో పాటు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ దగ్గర నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. సో ఇన్ డీటెయిల్గా అంటే క్యాండిడేట్ టు క్యాండిడేట్ వెరిఫై చేసి మీ రిపోర్ట్స్ మీరే, అంటే ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఏ ర్యాంక్లో సీట్ వచ్చింది, ఏ మెరిట్లో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, అతనికి స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, వచ్చిన క్యాండిడేట్కి ఎన్ని ప్లేస్లలో సీట్ వచ్చింది, ఏ రౌండ్లో జాయిన్, ఈ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవడానికి సో దీనికి మనం కొంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఒకసారి ఎవరికైతే ఈ వీడియో అయితే నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక మరి ఇన్ని రకాల రిపోర్ట్స్, ఇన్ని రకాల అప్డేట్స్ మీకు ఉన్నాయి కాబట్టి సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దీన్ని ఎవరు కూడా అంటే మనీ కోసమే చేస్తున్నారని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత సార్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టేసేయండి, సో మీరు కూడా మెంటరింగ్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన కొంతమంది వాయిస్ ఓవర్ ఇచ్చారు, కొంతమంది కామెంట్స్లో అన్న బాగుందని చెప్పేస్తారు. అలాంటి వీడియోలు కూడా ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఏవైతే మనం రిపోర్ట్స్ అన్నీ కూడా మనమే తెలుసుకోవాలి, మనమే సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే సో దీనికి కొంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే సో ఇక్కడ మీకు ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఇచ్చానో jaypalandia.com, సో jaypalandia.com అనే వెబ్సైట్ ఉంది. ఈ jaypalandia.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మీకు డైరెక్ట్గా సైట్ కూడా ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో jaypalandia.com ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా jaypalandia.com అని వస్తుంది. ఈ jaypalandia.comలో లాగిన్, కాంటాక్టర్స్, నెక్స్ట్ ప్రైసింగ్ డీటెయిల్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రైవసీ అండ్ పాలసీ డీటెయిల్స్ టోటల్గా ఉన్నాయి. దీంట్లో ప్రైసింగ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ప్రైసింగ్ డీటెయిల్స్లో ఇక్కడ మనకు 500, 1000 అని చెప్పేసింది. ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి, లేదంటే లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసినా కూడా పర్లేదు. సో ఇక్కడ మీరు ఏది క్లిక్ చేసినా నో ఇష్యూ. సో ఇది క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మీకు ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కానీ లాగిన్ అని చెప్పేసి వస్తుంది, లేకపోతే ప్రైసింగ్లోకి వెళ్ళినా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, న్యూ రిజిస్ట్రేషనే క్లిక్ చేస్తున్నాను. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ రిజిస్ట్రేషన్లో ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుందంటే jaypalandia.com/login రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 2 ప్రైసెస్ అయితే ఇప్పుడైతే అందుబాటులోకి తీసుకొచ్చిన అయితే 6 months యాక్సెస్, అంటే వెబ్సైట్ని కంప్లీట్గా దాంట్లో ఉన్న కంటెంట్ యూజీకి సంబంధించి ఏ క్యాట్ కావచ్చు, బీ క్యాట్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆల్ ఇండియా కోటా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా
ఈ 6 months అంటే ఇవాళ కనుక రిజిస్టర్ అయితే నెక్స్ట్ 180 days వరకు మొత్తం మీరు కంప్లీట్గా యాక్సెస్ చేసుకోవడానికి, లేదన్నా మేము 1 year యాక్సెస్ చేసుకుంటామంటే దానికి సంబంధించిన పేమెంట్ 1000 రూపీస్ ఉంది. సో ఇది కూడా మనం ఏంటంటే వెబ్సైట్ మెయింటెనెన్స్కి, పేమెంట్ గేట్వే వాళ్ళకి రిపోర్ట్స్ని గ్యాదర్ చేయడానికి కొంత టైం అనేది కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు కూడా లైవ్ సెషన్స్ ఫ్యూచర్లో ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నాకు ఓన్లీ 500తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనుకుంటే కనుక 500తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ 6 months ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ 500 క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, నెక్స్ట్ వాట్సాప్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏవైతే యూజీయా పీజీయా సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫిల్ చేయండి. సో ముఖ్యంగా ఏంటంటే మెయిల్ ఐడి ఉన్న మొబైల్ నెంబర్ రాంగ్ ఇస్తే కనుక సో పేమెంట్ కానీ లేకపోతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో వర్కింగ్ మెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇస్తే నేను మీతో కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే మీకు ఏమైనా అప్డేట్స్ ఇవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు యూపీఐ కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ కానీ మీకు ఏది పాసిబిలిటీ అయితే ఆ పేమెంట్ గేట్వే వెళ్ళి మీరు అమౌంట్ పే చేసి పే నౌ అని చెప్పేసి క్లిక్ చేయగానే సో పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేజ్ వస్తుంది, కన్ఫర్మేషన్ పేజ్. సో కన్ఫర్మేషన్ పేజ్ దాంట్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసుకోండి. దాని తర్వాత మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. మీకు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేయగానే మెయిల్ ఐడికి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్కు సంబంధించిన రిసిప్ట్, దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఆ మెయిల్స్ ఉన్నో చెక్ చేసుకోండి. సో ఇది మీకు అమౌంట్ రిసీవింగ్ కన్ఫర్మేషన్, నెక్స్ట్ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ వస్తుంది. దీని తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా వస్తుంది. సో కాబట్టి మీరు ప్రతిసారి అంటే ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. దీంట్లో ఎక్స్పైరేషన్ డేట్ ఏంటిది, మీ లెవెల్ యూజీయా పీజీయా, మీకు సంబంధించి యూజర్ నేమ్ ఏంటిది, పాస్వర్డ్ ఏంటిది, సో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత లాగిన్ అయిపోయింది. సో లాగిన్ కాగానే మీకు ఆటోమేటిక్గా రీచ్ వస్తాయి. ఇదే వెబ్ పేజ్లో అంటే దీంట్లోనే యూజీకి సంబంధించినటువంటి యాక్సెస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పీజీకి సంబంధించిన యాక్సెస్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఒక 2 యూట్యూబ్ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను డెమో వర్షన్లో. ఒకసారి ఆ వెబ్సైట్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, పాయింట్ టు పాయింట్, పింగ్ టు మీకు దీంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వీడియోలు చూడేసే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఆ విధంగా మీకు చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామో అక్కడ మెయిల్కి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయో సో అవి డైరెక్ట్గా ఐఎమ్ నాట్ రోబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ రోబర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ చేయండి. సో లేదు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిస్తే సో ఆ విధంగా కూడా పాస్వర్డ్ రికవర్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. సో లేదన్నా మాకు యూజర్ పాస్వర్డ్ పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా పేజ్ వస్తుంది. దీంట్లోంచి తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ బీక్యాట్, ఏపీ బీక్యాట్, ఆల్ ఇండియా కోటక్, ఈ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినా కూడా మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి నేను లింక్స్ పంపిస్తూ ఉంటాను. డైరెక్ట్గా మీరు లైవ్లో జాయిన్ అయ్యి సో మీకు అన్న సమస్యలు ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, రేపు కాలేజ్ రిపోర్టింగ్లో కానీ, ఎగ్జామ్కి సంబంధించిన ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం లైవ్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లైవ్ షెడ్యూల్స్ అన్నీ కూడా మీకు ఒక 1 day బిఫోరే మీకు అవన్నీ కూడా మీకు మెయిల్స్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీతో మెయిల్లో కమ్యూనికేట్ చేసుకుంటూ ఎవరైతే మరి ఈ 6 months యాక్సెస్ కానీ 1 year యాక్సెస్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నేను అందుబాటులో ఉండి మీకు ఎప్పటికప్పుడు లైవ్లో ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో దానికోసం మనం ఇక్కడ ఈ పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సంబంధించినటువంటి లింక్స్ ఏదైతే ఉందో పేమెంట్కి సంబంధించిన లింక్స్ కానీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అడ్రస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు అంటే అంతకుముందు ఏంటంటే లాగిన్ ఐడి యూజర్ అనే పాస్వర్డ్ రావడానికి ఒక 1 day వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేశాను. చాలా వరకు కూడా ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా రిజాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఫ్రెండ్లీ యాక్సెస్ లాగా ఉండేలాగా ఇంకా రిపోర్ట్స్ అన్నీ కూడా ఈజీగా ఉండేలాగా ఇంకా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఏ అప్డేట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా మన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి అనుకుంటున్నా. కాబట్టి మరి ఎవరైతే యూజీ పీజీకి సంబంధించిన పేరెంట్స్ ఉన్నారో
సో మీరు ఏదైతే నమ్మకం కొద్దీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేద్దామని అనుకుంటుంటారో డెఫినెట్గా మీకు సంబంధించినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్ మీ మైండ్లో ఏదైతే రిపోర్ట్స్ అనుకుంటున్నారో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఏదైతే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఉందో రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తూ ఉండండి. సో త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, నెక్స్ట్ ఒక ఫేస్బుక్ పేజ్, నెక్స్ట్ ఒక టెలిగ్రామ్, ఆల్రెడీ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవన్నీ కూడా అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్లో అంటే మీకు ఏది పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీలో కమ్యూనికేషన్ చేసుకుంటూ మీకు సాధ్యమైనంత వరకు మనకు సర్వీస్ చేద్దామని చెప్పేసి ఒక టీంను కూడా బిల్డ్ చేస్తూ ఉన్నాను. సో అవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూద్దాం. సో ఎనీవే, సో థ్యాంక్ యూ అండి ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూసారో. సో ఆల్రెడీ పాత వాళ్ళకైతే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సైట్ గురించి కానీ జైపాల్ అన్న గురించి కానీ చాలామంది తెలుసు. సో కాబట్టి సో ఇదే ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళతో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ మన ఛానల్ని యాక్సెస్ చేసుకోమనడం కానీ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.